నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్‌కి. మేరా బడే భాయ్, మేరా చోటా భాయ్. ఇక్కడ ఇన్నట్టుంది కదా ఇది. బడే భాయ్ అంటే మోడీ, చోటా భాయ్ అంటే రేవంత్ సర్కార్. రేవంత్ సర్కార్ అంటే మన ముఖ్యమంత్రి గారు కాబట్టి రేవంత్ సర్కార్ అని పెట్టుకున్నాం. రాష్ట్ర సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రానికి కావాల్సినటువంటి పైసల కోసం, రాష్ట్రానికి కావాల్సినటువంటి ఉద్యోగాల కోసం, రాష్ట్రానికి కావాల్సినటువంటి రోడ్ల కోసం, ప్రతి ఒక్క అభివృద్ధి పనుల కోసం మేరా బడే భాయ్ మోడీ దగ్గరికి పోయి కలిస్తే తప్పేంటి? బడే భాయ్ దగ్గరికి పోయి ఎన్నిసార్లు నా నా రాష్ట్రం కోసం, నా ఆత్మగౌరవం కోసం, నా తెలంగాణ అభివృద్ధి కోసం అడుగుతే తప్పేంది అని చెప్పి రేవంత్ అన్న గత కొన్నిసార్లు మోడీ గారితో కలుస్తున్నారు అంటే ప్రచారంలో చెప్పినటువంటి మాట ఇది. అయితే అసలు బడేబాయ్ చోటాబాయిని నమ్ముతున్నారు లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న. భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి పచ్చగడ్డేస్తే బగ్గుమంటది. అది సెంట్రల్లా. ఇంకా స్టేట్లా అంటే కొంతమంది ఇంకా నాయకులంతా ఒకటే కాబట్టి ఇది చలో ఈడ ఏ రాష్ట్రాలైనా నడవది అనుకో. ఇక కాంగ్రెసు ఇక్కడ బీజేపీ అంటే బగ్గుమంటది. ఒక్కొక్కసారి ఇక కార్యకర్తలు కొట్టుకొని పెద్ద పెద్దగా పోతుంది ప్రసంగాలు గిసంగాలు. రాహుల్ గాంధీ వర్సెస్ అమిత్ షా, మోడీ, వన్ సైడ్గా ప్రియాంక గాంధీ వర్సెస్ అనురాగ్ ఠాకూర్ నడుస్తూ ఉంటుంది. అయితే రేవంత్ ఆడేటువంటి డబుల్ గేమ్ ఏంది? అసలు ఇన్నిసార్లు పోయిండు కదా ఢిల్లీకి, 68 సార్లు ఢిల్లీకి పోయి దాంట్లో చాలాసార్లు రాహుల్ గాంధీ కంటే మోడీతోటే ఎక్కువ సత్సంబంధాలు పోయి కలవడము, ఫోటోలు దిగడము, పుష్పగుచ్చాలు వేయడము, శాల్వా కప్పడము, ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఆహ్వానిస్తున్నా కూడా తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడ కూడా ఏ రూపాయి పైకం ఎక్కడ కేంద్రం నుంచి ఇస్తలేరాలు. అంటే పట్టించుకుంటలేరు. ఫస్ట్ నువ్వేంది, నీ పాలన ఏంది, నీకెందుకు ఇవ్వాలన్న తీరులా రేవంత్ సర్కార్ను చూస్తూ ఉన్నారు. అయితే ఒకసారి మాట్లాడుకుంటే అసలు తెలంగాణ రాష్ట్రానికి ఎవరేం చేసిరు? ఇక మాట్లాడితే లబా 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 దిబో లబో దిబో అని మాట్లాడుతుంటారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్లో దాదాపు 2023-24లో 41,000 ఎంత గ్రాంటీలో వచ్చింది. ఎంత అంటే పూర్తి స్థాయిలో అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత ఇచ్చారంటే 6,995 కోట్ల రూపాయలను కేంద్రం ఎవరికి ఇచ్చింది? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. అయితే 2 ఏళ్లలో మరో 2 ఇయర్స్లో రేవంత్ సర్కార్ వచ్చేసి 6,000 కోట్లకు మించి నిధులు తీసుకురాకపోయారు. అంటే -6,000 crores తీసుకురాలేకపోయాడు. ఇడ కేసీఆర్ ఏమో 6,995 కోట్ల రూపాయల నిధులను కేంద్రం నుంచి, అంటే మంచిగుండా చెడుండా భయపెట్టా, అరే నాయన నాకు ఎట్లియవు నువ్వు అని చెప్పి పట్టుబట్టి తెచ్చిరు తెలంగాణ రాష్ట్రానికి. ఇక్కడ బడేబాయ్ అనేటువంటి రేవంత్ సర్కార్లో -6,000 కోట్ల రూపాయలు, అంటే 6,000 కోట్ల రూపాయల లోపే తెచ్చిరు. కానీ ఇప్పటివరకు దాని మీద మరి ఏ స్పందన లేదు. అసలు ఏ రాష్ట్రానికి ఎంత ఇచ్చారు అనేది ఒకసారి మాట్లాడుకుంటే, మహారాష్ట్రకు వచ్చేసి ఎప్పుడు ఇది 2025-26లో ఈ యొక్క ఇయర్లో మహారాష్ట్రకు వచ్చేసి 27,9 ఇంత. తర్వాత యూపీకి వచ్చేసి సేమ్ 27,676, $676, 57. తర్వాత అస్సాంకి వచ్చేసి ఎంపీకి వచ్చేసి 22,428.31. తర్వాత అస్సాంకి వచ్చేసి 17,000
874.61. తర్వాత గుజరాత్కి వచ్చేసి 13,556.95. ఒడిస్సాకి వచ్చేసి 12,014.66. కర్ణాటక వచ్చేసి 34. తెలంగాణ టీజీకి వచ్చేసి 6.140. అక్కడ ఒకసారి బడే బాయ్ చోటే బాయ్ అని చెప్పేటువంటి వీళ్ళ ఈయన ఏం చేయించండు తెలంగాణకు అంటే ఒకసారి చూస్తే మహారాష్ట్రకు వచ్చేసి 27,000 కోట్ల రూపాయల పైచిలకు బడ్జెట్ నుంచి తీసుకుపోయిన ఆయన ఒక ఇయర్కి. తర్వాత యూపీకి వచ్చేసి 27 కోట్ల పాయింట్, తర్వాత 676 కోట్లకు సంబంధించి. ఇక్కడ మధ్యప్రదేశ్కి వచ్చేసి 22,428 కోట్లకు సంబంధించినటువంటిది. అస్సాంకి వచ్చేసి 17,874 కోట్లకు సంబంధించి. గుజరాత్ సంబంధించి 13,556కు సంబంధించినటువంటి కోట్ల రూపాయలను అక్కడ ఫండింగ్ కేంద్రం నుంచి పోయింది. ఒడిశాకు సంబంధించి 12,14,00,000లకు సంబంధించినటువంటి అది. కర్ణాటకకు సంబంధించి 9,946 కోట్ల రూపాయలను తెలంగాణకి ఎంత తెచ్చింది ఆయన అంటే బడేబాయి నుంచి 6,140 కోట్ల రూపాయలను మాత్రమే రాబట్టగలిగారు. అంటే తెలంగాణ మీద కేంద్రానికి ఎంత ప్రేమ ఉన్నది, మన నుంచి ఎంత పోతా ఉన్నది, మనకి ఎంత ఇస్తూ ఉన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత వచ్చింది? 6,995 కోట్ల రూపాయలను ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం తీసుకొస్తే ఇక్కడ 6,140 కోట్ల రూపాయలను రేవంత్ సర్కార్ తీసుకొచ్చింది. అంటే వ్యత్యాసం కూడా వందలలో ఉన్నది, కానీ ఆ వందల అనేది ఎంత ప్రభావం చూపిస్తుంది. తర్వాత ఇంకొకటి ఆర్థిక సంవత్సరానికి మాట్లాడుకుంటే 2023-24 సంబంధించి ఇక్కడ 41,259. తర్వాత బడ్జెట్ అంచనాకు సంబంధించి. తర్వాత ఇక్కడ ఫిబ్రవరికి సంబంధించి ఫెబ్రుకు సంబంధించింది ఇది 6,995 ఇప్పుడు 2023-24లో. తర్వాత ఇక్కడ బడ్జెట్లో శాతం ఎంత వచ్చిందయ్యా అంటే 16.86 దానికి సంబంధించి. తర్వాత 2024-25 దీనికి సంబంధించి ఇక్కడ దాదాపు వ్యత్యాసం చూడొచ్చు, 21,636. తర్వాత ఇక్కడ 6.009 ఫిబ్రవరిలో. దీనికి సంబంధించినటువంటి ఎంత ఇచ్చారు బడ్జెట్ అంటే 27.78. ఆ తర్వాత 2025-26 సంబంధించిన దాంట్లో 22.782. ఇక్కడ 6,140 కోట్లకు సంబంధించినటువంటిది ఇక్కడ 26.95. అంటే ఇక్కడ డబుల్ గేమ్. ఢిల్లీ పర్యటన ఒరిగింది తోటి ఏంది ఇక స్టాట్ చూసుకుంటే 2023-24 ఒక సంవత్సరంలోనే 41,200 అంచనా, బడ్జెట్ అంచనా. ఇది బడ్జెట్ అంచనా. నీకు ఫిబ్రవరి ఎంత తెచ్చిండు? 6,995 కోట్ల రూపాయలు. తర్వాత 2024-25 సంబంధించినటువంటి దాంట్లో బడ్జెట్ అంచనా ఎంత? 21కు సంబంధించినటువంటి దాంట్లో 6,000 సంబంధించినటువంటి 27%. తర్వాత 2025-26లో బడ్జెట్ అంటే ఢిల్లీకి 68 సార్లు పోయినా కూడా బడ్జెట్ మన తెలంగాణ రాష్ట్రానికి తెచ్చింది ఇంతే. ఒక సంవత్సరానికి ఈయన తెచ్చినటువంటి దాంట్లో వీళ్ళు 2 సంవత్సరాలైనా కూడా ఆన్నే కుట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక మళ్ళీ వీళ్ళు మాట్లాడేది ఏంటి అంటే
పూర్తిగా ఏపీకి పెద్ద మొత్తంలో రావడం, తెలంగాణకు రాకపోవడం. అక్కడ ఉన్నది గురువు గారే కదా! మరి గురువు గారిని చూసి మన రేవంత్ అన్న నేర్చుకోవాలి కదా! మరి గురువు గారు ఎట్లా తెచ్చుకుంటుర్రు? అరే నాయన మరి గురువు గారు డబ్బులు ఎట్లా వసూలు చేస్తా ఉన్నాడు? ఎట్లా కేంద్రం దగ్గర నుంచి పైసలు ఎట్లా రాబడతా ఉన్నాడు? 5 సంవత్సరాల పాటు ఆయన అధికారంలో ఉన్న తర్వాత మళ్ళా ప్రతిపక్షానికి అధికారం పోతే, మళ్ళా ప్రతిపక్షం నుండి 5 సంవత్సరాల తర్వాత వచ్చి ఇప్పుడు మళ్ళా కింగ్ మేకర్‌గా మారారు చంద్రబాబు నాయుడు. మరి ఆయన శిష్యుడే కదా! మరి ఎక్కడ కూడా చంద్రబాబుకు సంబంధించినటువంటి అంచనా మీద గాని, ఆయనకు సంబంధించినటువంటి బడ్జెట్ మీద గాని అవగాహన మరి ఎవరు కల్పించాలి తెలంగాణ ప్రభుత్వానికి? ఎందుకని ఇంత అక్కడనేమో కన్న తల్లి ప్రేమ చూపిస్తూ ఇక్కడ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని కేంద్రం అని మీ కాంగ్రెస్ సంబంధించినటువంటి లీడర్లు మాట్లాడుతున్నారు. మరి ఆ లీడర్ల విషయంలో ఏ విధంగా మరి ఇట్లా ఈ ఈ ఒక చిన్న చూపు చూపిస్తా ఉన్నారని చెప్పి కూడా మీరు మాట్లాడే ప్రయత్నం చేయాలి కదా! ఇక్కడ పూర్తి స్థాయిలో 2.5 సంవత్సరాలు గడుస్తా ఉన్నటువంటి కాలంలో పూర్తిగా తెలంగాణలో విఫలమైపోయింది. కేంద్రం నుంచి బడేబాయి నుంచి మేము తెస్తాము, అభివృద్ధి చేస్తామని ఈ మాటలకారి ఏం చెప్పినా నడుస్తుందని అనుకుంటున్నాడు. ప్రతిపక్షంలో అనుకుంటారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు. బడ్జెట్ కాడికి వచ్చేసరికి ఎందుకు ఇంత వ్యత్యాసం? ఏపీకి దాదాపు ఎంత వచ్చింది అంటే 14,730 కోట్లు సాధించుకుంది అది ఏపీ. మరి ఎందుకు ఏపీకి బడ్జెట్ వచ్చి తెలంగాణకు రాకపోవడానికి కారణం ఏంది? మరి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గొప్పోడా లేకపోతే మన ముఖ్యమంత్రి గొప్పోడా? మరి అదే కేసీఆర్ గారికి అదే కేంద్రంతో వ్యతిరేకంగా ఉన్నా కూడా బడ్జెట్ వచ్చింది. మరి బడ్జెట్ వచ్చినా కూడా ఎందుకని ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ ఎక్కువ శాతంగా రాలేకపోతాం? కొట్లాడినటువంటి ఆయనకేమో వచ్చింది. బడేబాయ్ అని చెప్పి పోయి మోడీ దగ్గర ఫోటో దిగి మోడీకి పుష్పగుచ్చం ఇచ్చినటువంటి మీకెందుకు రావట్లేదు బడ్జెట్? అంటే దీని డబుల్ గేమ్ విషయంలో చాలా విషయాల్లో చాలా కేసీఆర్ ఉన్నప్పుడు వివిధ కారణాలతో ధోరణితోటి అక్కడ కేంద్రానికి సంబంధించినటువంటి ఎదిరించి మాట్లాడినటువంటి తరుణం. అంటే పంచాయతీ ఏదో నడిచింది కేంద్రానికి కేసీఆర్కి. మరి అక్కడ బడ్జెట్ అంటే పంచాయతీ చేస్తేనే వస్తుంది అంటే మరి ఈయననే పంచాయతీ చేయకుండా పోయి రాహుల్ గాంధీకి అంటే ఇక్కడ మోడీకి ఎక్కువ కలిసబట్టే. మరి తెలంగాణ బడ్జెట్ని దాదాపు తెలంగాణకు 27% గ్రాంట్లు కూడా ఇవ్వని మోదీ సర్కార్. దక్షిణాది రాష్ట్రాల్లో మనకే తక్కువ, ఆంధ్ర కర్ణాటకతో పోల్చుకుంటే 27% కనీసం. తుమ్మినా 27% వస్తుంది. కానీ కనీసం అంటే రేవంత్ని మోడీ సర్కార్ నమ్మడం లేదు. అటు అధిష్టానం కాంగ్రెస్ అధిష్టానం ఏమో మొత్తం నువ్వే కాబోయే పీఎం అని రేవంత్ అన్నని ఎత్తుతుంటే, మోడీ సర్కార్ మాత్రం నువ్వు ఎంత బడేబాయ్ అన్నా నువ్వు ఈడ బడేబాయ్ అంటే పక్కకు బర్రెను కొట్టినట్టు కొడతావు, నీతో మాకు సోపదొద్దు అనే కోణంలో ఈ యొక్క బడ్జెట్ మీద పూర్తి స్థాయి విశ్లేషణ జరగాల. అసలు ఎందుకు 68 సార్లు ఢిల్లీకి పోయిరు, 68 సార్లలో ఎంత ఖర్చు అవుతా ఉన్నది, సీఎంఓకి సంబంధించినటువంటి ఖర్చు ఎంత, అసలు తెలంగాణ ఖర్చు ఎంత, అసలు కేంద్రం నుంచి నిధులు ఎంత తెచ్చిరు, ఈడ ఏడనైనా కనీసం ఒక తాన కాకపోతే ఒక తాన మనకు న్యాయం జరగాల. మహారాష్ట్ర, యూపీ, ఎంపీ, అస్సాం, గుజరాత్, ఒడిశా, కర్ణాటక, ఏపీ కూడా ఉన్నది. ఏపీ కూడా ఎంత వచ్చింది? ఏపీకి ఒకసారి చూసుకుంటే 14,737.69. ఇక చూడు ఏది ఇది 2025-26 సంబంధించినటువంటి సంవత్సరానికి సంబంధించి 14,737 కోట్ల రూపాయలకు సంబంధించి దీని మీద ఏమంటారు? ఇక మోడీ బీజేపీ వాళ్ళు ఏమి ఇస్తలేరు, అందరికీ ఇస్తారు. మీ ప్రభావం ఎంత, మీ సత్తా ఎంతో చూపించాలి కదా. మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎంత వస్తుంది పోరాడాలి కదా కేంద్రం మీద. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి చోటాబాయి, కేంద్రానికి సంబంధించినటువంటి బడాబాయి ఇద్దరు కలిసి తెలంగాణకు ఆర్థికంగా ఇబ్బంది చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ లీడర్లేమో లేలే మేము మస్తు తెచ్చినాం తెలంగాణకు అని మాట్లాడుతున్నాం. ఈ యొక్క వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నిజానికి కేసీఆర్ పరిపాలనలో ఉన్నటువంటి వచ్చిన బడ్జెట్ బాగుండేనా, ఇప్పుడు రేవంత్ సర్కార్ తీసుకొచ్చినటువంటి బడ్జెట్ బాగుందా? ఈ యొక్క వీడియోపై కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్.